భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సముద్రాల చినకోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకుని సముద్రాల చినకోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పొద్దుటి నుండి అనేక మంది వచ్చి ఈ శిబిరంలో పాల్పంచుకున్నారు. అంటే మనం ఇచ్చేటువంటి ఒక చిన్న రక్తపు బొట్టు అనేక లక్షల మంది ప్రాణాలు నిలబెడుతుంది. మరి ఈరోజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అనేక చోట్ల అనేక మంది ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో ఇక్కడ నిలబడి ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్లు. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సోదరులు సముద్రాల చినకోటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని సందర్శించడం చాలా సంతోషదాయకం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇవి ముందు అంబేద్కరిజం అనేది బాగా వ్యాప్తి చెందుతూ ఉంది. అది ఒక స్ఫూర్తిగా సమాజంలో అన్ని వర్గాల వారికి చేరువవుతూ ఉన్నటువంటి అంబేద్కర్ స్ఫూర్తిని ఇదే సేవా కార్యక్రమాలతో సేవాభావంతో అంకిత భావంతో ముందు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్.